భారత ట్విట్టర్గా పేరు పడినటువంటి కూ యాప్, వాస్తవంగా కూ యాప్ ఆ మధ్యకాలంలో కరోనా టైంలో బాగా పాపులర్ అయింది. ఏదైతే మనకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తూ వచ్చి ఇంతకుముందు ఉన్నటువంటి, ఇప్పుడు ఎలన్ మాస్క్ కొన్నాడు, అంతకుముందు ఇష్టారాజ్యంగా నడుచుకొచ్చినటువంటి పరిస్థితి సోరోస్ చేతుల్లో నడిచింది ట్విట్టర్. ఆ టైంలో దెబ్బతిన్నటువంటి దాన్ని మార్పు చేసుకొచ్చింది ఎలన్ మాస్క్. ఆ ట్విట్టర్తో పోటీ పడడం కోసం ఆ రోజుల్లో మన భారతీయ కంపెనీ కూ ప్రమోట్ అయింది. ఇప్పుడు ఆ కూ కాస్త మూసివేతకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎల్లో బర్డ్ గుడ్ బై అంటూ ఇప్పుడు తాజాగా చెప్పుకొచ్చినటువంటిది చాలా ఆవేదనకరమైనటువంటి. భారతీయ సోషల్ మీడియా ఫేస్బుక్లతో పోటీ పడింది, లేకపోతే ట్విట్టర్తో పోటీ పడిందని సంతోషపడదామంటే అది కాస్త పక్కెళ్ళడం ఆవేదనభరితమైనటువంటి అంశం. తాజాగా ట్విట్టర్కి ప్రత్యామ్నాయంగా మారుతుందని అనిపించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూని తాజాగా నిలిపివేస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ లింక్డ్ఇన్లో ప్రకటించారు, నిన్న పోస్ట్ చేశారు. డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవేవి సఫలీకృతం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. కూ యాప్ 2019లో స్టార్ట్ అయింది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్క కలిసి దీన్ని ప్రారంభించారు. రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విట్టర్తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ యాప్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్స్ దీన్ని ప్రమోట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున యూజర్ బేస్ భారీగా పెరిగింది. తర్వాత నైజీరియా, బ్రెజిల్ లాంటి దేశాలకు తన కార్యకలాపాలు విస్తరించింది. తర్వాత కాలంలో సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. ఈ ఏడాది లే ఆఫ్లు కూడా ప్రకటించింది. పలు అంతర్జాతీయ కంపెనీలు, మీడియా హౌసులతో కూ విక్రయం కోసం చర్చలు జరిగినా అవేవి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో మూసివేస్తున్నట్టు కార్యకలాపాలు నిలిపేయాల్సి వచ్చిందని చెప్పేసి అప్రమేయ మయాంక్ పేర్కొన్నారు. ఈ మేరకు లింక్డ్ఇన్లో నోటు పెట్టారు. స్థానిక భాషలకు పెద్దపీట వేస్తూ దేశీయ యాప్లు రూపొందించామని, ఓ దశలో 21 లక్షల డైలీ యాక్టివ్ యూజర్లను కూడా కూ సొంతం చేసుకుందని చెప్పారు. నిధుల కొరత తమకు అవరోధంగా మారిందని, దేశీయ యాప్స్ని నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదని రాసుకొచ్చారు. తన 4 ఏళ్ల ప్రయాణంలో కూ అనేక ఎత్తుపల్లాలు చూసిందన్నారు. లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్ బై చెప్తోందంటూ తన లింక్డ్ఇన్ పోస్ట్లో చెప్పుకొచ్చారు.